హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు బన్నీ టీవీ. బోనాలు పార్ట్ 2 అయితే నేను ఇప్పుడు ఈ వీడియోలో అప్లోడ్ చేశాను. చూడండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అయితే ఫస్ట్ లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మాకెంతో హ్యాపీనెస్ని ఇస్తుందండి. తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడైతే మేము బోనం కుండలైతే రెడీ చేసుకుంటున్నాము. ఇవన్నీ పూజా సామాన్ అన్నమాట. పూజా గది ఇలా అలంకరించుకున్నామండి. మేమైతే రెడీ అయిపోయాము. చూడండి, మేమైతే నారాయణపేట కాటన్ శారీ అయితే నేను కట్టుకున్నాను. మా పాపలకి కూడా నారాయణపేట కాటన్ శారీతోనే లెహెంగా ఓని స్టిచ్చింగ్ చేయించానమాట. మేమైతే బోనం కుండలు ఇలా రెడీ చేసుకున్నాము. కింద అలికేసి ముగ్గు పెట్టి బోనం కుండలు అయితే పెట్టుకున్నామండి. మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇక మా పూజా గదిలో దీపం వెలిగించుకొని మా పూజా కార్యక్రమం అయితే అక్కడ ముగించుకొని అక్కడి నుంచి మా ఇంట్లో కురాడ్ కుండ దగ్గర కూడా మేము దీపం వెలిగిస్తాము. ప్రతి మంగళవారము శుక్రవారము దీపం వెలిగిస్తామండి. అంటే కుండ నిండా వాటర్ ఉంటాయి అన్నమాట. నీళ్లు పోసి మూసి పెడతాం. మంగళవారం శుక్రవారం రోజు దేవుడు పూజ చేసుకున్న తర్వాత ఇక్కడ కూడా వాటర్ ఇంకా కొన్ని ఇంకిపోయి ఉంటాయి కదా, అవి నిండుగా నింపి బొట్టు పెట్టేసి దీపం పెడతామన్నమాట. నైవేద్యం కూడా పెడతాము. మా తోటి కోడలు నేను ఇలా రెడీ అయ్యాము. మా ఆడపడుచు చూడండి ఎంత చక్కగా రెడీ అయ్యిందో, తెలుగింటి ఆడపిల్లలాగా. ఈ రెడీ మొత్తము మా పాపలు చేశారనమాట. మా తోటికోడలు వాళ్ళ రెండో పాప అని చెప్పాను కదా, అదే పెళ్లి కూతురు అని చెప్పాను కదా, ఆ పాప చేసిందనమాట. ఇలా రెడీ బాగుంది కదండి. మా రెడీ అంతా ఎలా ఉందో ఒక్కసారి కామెంట్ చేయండి. మేము ఇల్లు కొన్న తర్వాత గృహప్రవేశం అయినాక ఫస్ట్ బోనాల పండగ అనమాట. అందుకనే నేను కూడా ఫస్ట్ బోనం చేస్తున్నాను కాబట్టి అందరినీ పిలిచి ఇలా గ్రాండ్గా చేసుకోవాలని అనిపించింది. ఎంత సింపుల్గా చేసినా కూడా పూజ మాత్రం చాలా గ్రాండ్గానే అనిపిస్తుందండి. పూజ చేసినప్పుడు ఆ వైబ్రేషన్సే చాలా అంటే చాలా బాగుంటాయి. అసలు మనకు మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. తను మా ఆడపడుచు కాబట్టి తనతోనే పూజ చేయిస్తున్నాం అన్నమాట. మనం పూజ ఎంత ఖరీదైన వస్తువులతో చేసామన్నది కాదండి ఇంపార్టెంట్. ఎంత ప్రశాంతమైన మనసుతో ఆ దేవుడి మీద ధ్యానం పెట్టి పూజ చేస్తాము అన్నదే చాలా ఇంపార్టెంట్. ఏమంటారు? నేను చెప్పింది నిజమే కదండి. పూజ అయితే చాలా చాలా ప్రశాంతంగా చాలా సంతోషంగా చేసుకున్నామండి. ఫస్ట్ టైం కదా, ఎలా జరుగుతుందో ఏమో అని నేను కొంచెం టెన్షన్ పడ్డాను. కానీ మా తోటికోడలు మా ఆడపడుచు అందరూ వచ్చారు కదా, చాలా అంటే చాలా హ్యాపీగా అయ్యింది. ఎందుకంటే వాళ్ళకి నాకంటే కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది వాళ్ళకి, కాబట్టి నాకు ఇంకే టెన్షన్ ఉండదు అన్నమాట. ఎలా చేయాలి ఏంటి అనేది వాళ్ళే నాకు చెప్పారు. ఇలా చేయాలి, నెక్స్ట్ టైం కూడా ఇలా మనం చేసుకోవాలి అనేది కూడా నేను ఇప్పుడే నేర్చుకున్నాను అనమాట వాళ్ళతోనే. ఇక మా ఆడపడుచు దీపం వెలిగించింది. మా తోటికోడలు అయితే అగరబత్తీలు అయితే అక్కడ పెడుతున్నారనమాట. ఇక మేము అక్కడే కూర్చొని అందరం కలిసి గాజులు వేసుకున్నాము. మా బన్నీ బాబు చూడండి దేవుడికి ఎంత బాగా మొక్కుతున్నాడో. ఇక అందరం చేతికి కంకణాలు కూడా కట్టుకున్నామండి. బ్యాంగిల్స్ వేసుకున్న తర్వాత అసలు పండగ వాతావరణం అంతా మా ఇంట్లోనే ఉందా అన్నట్టుగా ఉందండి. అంత బాగా అనిపించింది మాకైతే. హైదరాబాద్లో బోనాల పండగకి రావడం కూడా మా వాళ్ళు ఇదే ఫస్ట్ టైం అనమాట. అంటే ఉట్టెప్పుడు చాలాసార్లు వచ్చారు కానీ బోనాల పండగ ఎప్పుడు చూడలేదు వాళ్ళు కూడా. ఇదే ఫస్ట్ టైం రావడం. మేము ఎప్పుడు ప్రతి బోనాల పండగకి కొబ్బరికాయ కొట్టేసి వచ్చేవాళ్ళం అనమాట టెంపుల్కి వెళ్ళి. ఈసారి ఫస్ట్ టైం బోనాలు చేస్తున్నాం అనమాట. ఏవైనా తప్పులుంటే తప్పకుండా క్షమించండి. మీరు కూడా మీకు తెలిసిన విషయాలు నాతో ఖచ్చితంగా కామెంట్ రూపంలో షేర్ చేసుకోండి. నేను అవి కూడా నెక్స్ట్ ఇయర్కి నేర్చుకొని చేసేస్తాను. ఏమంటారు? మా వారైతే వీడియో తీస్తున్నారనమాట. ఇక కంకణాలు కట్టుకుంటాము. కంకణం ఎలా రెడీ చేశారంటే 2 తమలపాకులు తీసుకొని దారానికి చుట్టి ఇంకా దానిపైన పువ్వు పెట్టి దారంతో అలా రెడీ చేశారు. వాటినైతే
బొట్టు పెట్టుకొని కంకణాలు అయితే కట్టుకుంటున్నాం. నేను మా వారికి కట్టాను, మా వారు నాకు కట్టారనమాట. బొట్టు పెట్టి కట్టాలంట ఖచ్చితంగా, అలానే చేశాము. మా బన్నీ బాబు అయితే గంటతో ఆడుకుంటున్నాడు. దీపాలు చూడండి ఎంత బాగా వెలుగుతున్నాయో కదా. బోనాల పండగ చూడడమే కానీ బోనాలు చేయడం అయితే చాలా ఆనందాన్ని అయితే ఇచ్చింది మాకు. అందులోనూ ఇంట్లో అంతా చుట్టాలుంటే ఆ ఆనందమే వేరుంటుంది కదండి. ఇక గుడికి వెళ్ళేది ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. గుడి కూడా తీసాము, గుడి కూడా చూపిస్తాను. మేము ఎలా వెళ్ళాము బోనాలు ఎత్తుకొని అది కూడా చూపిస్తాను మీకు. తప్పకుండా ఆ వీడియో కూడా చూడండి. ఇక గుడికి వెళ్ళి వచ్చాక భోజనం చేసిన తర్వాత మేము ఈవినింగ్ 9 o'clock అట్లా బయటికి వెళ్ళాము. ఎంత బాగా ఎంజాయ్ చేసామంటే బయట మస్తు డీజేలు పెట్టుంటారనమాట. అమ్మవారి ఊరేగింపులాగా చాలా బాగా చేస్తారు. పోతురాజులు ఉంటారు. ఆ వీడియోస్ కూడా చేశాను, షార్ట్స్ కొన్ని అప్లోడ్ చేశాను. అవి కూడా చూడండి, ఖచ్చితంగా లైక్ చేయండి. మా పెద్ద పాప బోనం ఎత్తుకోవాలి అని ఉపవాసం చేస్తుంది. మొత్తం నీరసం అయిపోయింది, అప్పటికే 4 అవుతుంది టైం కాబట్టి. ఫస్ట్ అయితే మా పెద్ద పాపకైతే కంకణం కట్టేశానండి. వాళ్ళ అత్తయ్య బొట్టు పెట్టేసి కంకణం కట్టాలి కదా అని చెప్పేసి బొట్టు పెడుతుందన్నమాట. ఇక మా బన్నీ బాబు ఊరుకుంటాడా, అమ్మ నాకు కూడా కంకణం అని. చూడండి ఎంతో క్యూట్గా కూర్చొని కంకణం కట్టించుకుంటున్నాడు. వాళ్ళ పప్పకి చెప్తున్నాడు, పప్ప వీడియో తీ అని చెప్పేసి. వీడియో తీసినాక వాడు భలే ఆడుకున్నాడు అసలు. మా చిన్న పాప ఊరుకోదు కదండి, అందరికీ కట్టేశారు, మరి నాకు వద్దా కంకణం అని చెప్పేసి తను ఇంతసేపు తనే తీస్తుందన్నమాట వీడియో. కాబట్టి వాళ్ళ పప్పకి ఫోన్ ఇచ్చేసి తను కూడా పరిగెత్తుకుంటూ వచ్చి కూర్చొని ఇలా కంకణం కట్టించుకుందండి. Thank you for watching. Please subscribe.